కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథకి సంబంధించిన వార్త ఇక్కడ ఒక ప్రధాన పత్రికలో చూద్దాం. బండి భగీరథ కేసులో మరికొందరికి నోటీసులు, తండ్రిని విచారణ జరిపే ఛాన్స్, కేంద్ర మంత్రిని కూడా విచారించే అవకాశం ఉందనేది ఇక్కడ ఒక వార్త. భగీరథ ఇప్పటికే జైలుకు వెళ్ళగా అతన్ని సహకరించిన వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాగే నిందితుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారిని సహనిందితులుగా చేర్చున్నట్టు తెలిసింది. ఈ మేరకు వారిపై ఫోక్సో చట్టంలోని 16, 17, 19, 21లలో ఏ సెక్షన్లు వర్తిస్తాయనే విషయంపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. అంటే అరెస్టుకు ముందు ఏవైతే సెక్షన్లు పెట్టారో అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని సెక్షన్లు కూడా జతపరిచారు. ఇది కక్ష సాధింపుగానా లేదా దొరికారు కాబట్టి టార్గెట్గానా అనే కోణంలో కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ మేరకు వారిపై పోక్సో చట్టంలో 16, 17, 19, 21లలో ఏ సెక్షన్లు వర్తిస్తాయని న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకో అంటే ఏదో ఒక విధంగా గట్టిగా ఇరికించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇకపోతే బాలిక లైంగిక వేధింపుల కేసులో భగీరథకు తండ్రితో పాటు అతడి అనుచరుడు, స్నేహితులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ తండ్రి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని టార్గెట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి ఆయన వార్తలు వినిపిస్తున్న, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో తండ్రి బండి సంజయ్ని కూడా ఇరికించి అతని అప్రదిష్ట పాలు చేయ యోచనలో కనిపిస్తోంది. మొత్తం మీద తెలంగాణలో ఒక పకడ్బందీగా ఒక చూచాయిగా ప్లాన్తో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ దీనికి ఆస్కారం ఉన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తించారా? నిజంగా వీళ్ళ తప్పు ఉందా? ఎందుకు ఎంత హైలైట్ అవుతుంది? ఇక్కడ సెక్షన్లు కూడా ముందు సెక్షన్లు ఇవ్వకుండా పోక్సో చట్టంలోని 16, 17, 19, 21 ఏ సెక్షన్ వర్తిస్తాయో తెలియకుండానే వీళ్ళు అదుపులోకి తీసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేంద్ర మంత్రి కావడం, రాష్ట్రంలో అధికార పార్టీ ప్రముఖ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా, లేదా న్యాయము చట్టము గొప్పవాళ్ళకే పేదవాళ్ళకే తప్ప, మధ్యతరగతి వాళ్ళకే తప్ప గొప్ప వాళ్ళకి వర్తించవు అనేది మనం చూస్తున్నాం, చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంతమంది 12, 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటుండి కూడా ముఖ్యమంత్రులు అయిపోయిన చరిత్రలు ఉన్నాయి. మరికొంతమంది ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి కూడా అరెస్ట్ అయినవైన మనం చూసాం. ఇలాగా స్వతంత్ర భారతావనిలో ఇటువంటి స్వతంత్ర భారత ప్రజాస్వామ్యంలో ఇటువంటివి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. ఇవన్నీ మాట్లాడుకుంటే మరలా మనకి మన ప్రజాస్వామ్యము, మనకుండే వాక్ స్వాతంత్ర హక్కులు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే ఒక టిపికల్గా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది.